రోడ్డు మీద ఉండలేదు, మమ్మల్ని పిచ్చి కుక్కలు ఉరికిచ్చినట్టు ఉరికిచ్చారు. బళ్ళు ఎట్టుకొని బళ్ళు వేసపోతామని ఒక్కొక్కరు 50,000 లక్ష రూపాయలు లాస్ పైన. ఈ అబ్బాయి కాలనీ బళ్ళు కూడా ఎక్కిచ్చారు యాన్లలో. బాగా షికా చేశారు. మేమైతే ఇసుకి పోయినాం అసలు. అందువల్లనే నచ్చట్లేదు. మిగతా పథకాలు ఏమైనా వచ్చినాయా? సరే మీరు అంటే రోడ్డు మీద ఉన్నారు కాబట్టి అసలు ఏమీ రాలేదు. ఇంట్లో వెళ్ళగలిగినాం ఫ్రీగా. ఇప్పుడు కాదమ్మా నేను అనేది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం రాలేదా? కళ్యాణ లక్ష్మి రాలే? కళ్యాణ లక్ష్మి సో కళ్యాణ లక్ష్మి రాకుండా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు గానీ, బీసీ బంధు గానీ, దళిత బంధు గానీ బతుకు ఇక్కడికొస్తేనే రేపు పాల ప్యాకెట్లకి కూరగాయలకు ఉంటాయి మాకు, లేకపోతే ఉండదు. అది కంటి వేలు గానీ, ఆరోగ్యశ్రీ గవర్నమెంట్ వల్ల మాకు ఎలాంటి లాభం జరగలేదు.